ఏంటండి మన అంశము? సమాధుల్లో ఉండి ఆయన శబ్దము విని మేల్కొని మృతులెవరు అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేద్దాం. అందుకన్నా ముందు మొదట మనము లేఖన భాగాన్ని ఎలా పరిశీలన చేయాలి అంటే, బైబిల్ గ్రంథము అంతా ఒకే తరిగా రాయబడలేదు. కొన్ని సందర్భాల్లో అక్షరార్థంగా రూపాలంకారంగా ఉన్నది ఉన్నట్లుగా రాయబడినటువంటి లేఖనాలు ఉన్నాయి. అంటే కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచనాలు అయితే అవి ఎవరిలో నెరవేరాయి, ఎప్పుడు నెరవేరాయి, నెరవేరకపోతే ఎప్పుడు నెరవేరుతాయి, ఎలా నెరవేరుతాయి అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే సింబాలిక్ భాషలో రూపాలంకారంగా అక్షరార్థంగా ఇలా బైబిల్ గ్రంథం రాయబడింది. అంటే రాయబడినటువంటి వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం వాక్యం చదువు చూడండి. యోహాను సువార్త. ఈ మాటలు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 28, 29 వచనములు. దీనికి ఆశ్చర్యపడుకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చేదరు. చూడండి ఎంత అద్భుతంగా రాయబడి ఉంది మాట. అంటే ఈ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే చెప్తున్నాను, బైబిల్ గ్రంథము అంతా ఒకే రకంగా రాయబడలేదు. కొన్ని ఏమో రూపాలంకారంగా అక్షరార్థంగా మరి ఉన్నది ఉన్నట్టుగా సింబాలిక్ భాషలో రాయబడింది బైబిల్ గ్రంథం. దాన్ని మనం చాలా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సమాధుల్లో ఉన్నవారు లేస్తారంట. లేచి ఏం చేస్తారంటే, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానము. మరి ఇది ఎప్పుడు జరుగుద్ది? ఇది మన ప్రశ్న. చెప్పగలుగుతారా ఇది ఎప్పుడు జరుగుద్ది అనేది? యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడా, లేక ఇప్పుడేనా? ఎప్పుడండి అని మనం అనుకుంటున్నాం. అంటే చాలా మంది అలా చెప్తా ఉన్నారు, కానీ మనం బైబిల్ పరిశీలన చేద్దామని చెప్తున్నాం. అందుకే ఇక్కడ అసలు శబ్దం అంటే ఏంటి? శబ్దము బూర అంటాడు, ఒక దగ్గర ఏమో బూర అంటాడు, ఒక దగ్గర ఏమో శబ్దము అంటాడు. అంటే బూర శబ్దము అంటే ఏంటంటే వాక్యము. ఏంటండి? శబ్దం అన్నా బూర అన్నా కానీ వాక్యము. అసలు సమాధంలో ఉన్నవారు శబ్దం వింటారా? నేను సమాధం దగ్గర పోయి మాట్లాడతా, నాన్న ఇన్ని రోజులు తప్పులు చేసామేమో, బయటకు రా, మనం కొంచెం మాట్లాడుకుందామని. మాట్లాడతారా నాతో? చెప్పాలి, మాట్లాడతారా అండి? మరి ఇక్కడ సమాధంలో ఉండే ఆయన శబ్దం వింటారంటుండే. మరి వెళ్దాం, మనం పోయి కూర్చొని మాట్లాడదాం. అనేక మంది చనిపోయారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేవండి మాట్లాడదామని మాట్లాడతారా? మాట్లాడలేరు. ఎందుకంటే అక్కడ ఉన్నది అంతా మట్టి అయిపోయింది కాబట్టి ఎవరు మాట్లాడలేరు. మరి శబ్దం వింటారు అంటున్నాడు. శబ్దం వినడమే కాదు కానీ మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి వెళ్తారంట. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అసలు రాయబడిన లేఖనము ఎలా రాయబడిందంటే రూప అలంకారంగా రాయబడింది. ఇక్కడ సమాధులు అని అంటే నిజంగా సమాధుల గురించి చెప్పట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సమాధులు అంటే నిజంగా సమాధుల గురించి చెప్పట్లేదు, కానీ ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారి గురించి చెప్తున్నటువంటి మాట. ఏంటండి? ఆత్మీయ స్థితిలో జీవించుచున్నారు కానీ వీళ్ళు మృతులుగానే ఉన్న వారి గురించి చెప్తున్నటువంటి మాట. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. అందుకే బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎందుకంటే ఒక దగ్గరనేమో మనకు అక్షరార్థంగా కనబడుతుంది, ఇంకో దగ్గరనేమో రూపాలంకారంగా కనబడుతుంది, ఇంకో దగ్గరనేమో సింబాలిక్ భాషలో కనబడుతుంది, ఇంకో దగ్గరనేమో ఉన్నది ఉన్నట్లుగా కనబడుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని అక్కడ ఆ సమయంలో ఏ విధంగా రాయబడింది అనేది మనం మొదట గ్రహిస్తే అక్కడ ఉన్నటువంటి వచనానికి అర్థం మనకు తెలుస్తుంది. అసలు సమాధులకు వెళ్ళిన తర్వాత మేలు చేస్తారట వీళ్ళు. మరి మేలు కానీ కీడు కానీ చేసే పరిస్థితి ఉందా? సమాధిలో బొంద పెట్టేశాము, సమాధి చేసేసాము, ఆ తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మేలు కీడు చేస్తారా? లేఖనం ఏం చెప్తుంది ఒకటి చూడండి. ప్రసంగి గ్రంథము 9:10లో చాలా అద్భుతమైన మాట చెప్తున్నా. అంటే మండైపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాక నేనేదో నాకు తెలుసు, నేను జ్ఞానం ఉన్నా, బుద్ధి కలిగి ఉన్నా, నేను ఏదో చేస్తాంటే అక్కడ నడవదు. ఏమంటున్నాడు ఇక్కడ? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమునందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను ఫినిష్ అయిపోయింది. చనిపోయిన తర్వాత అందులో మన్న ఇక్కడికి అయిన తర్వాతగా నేను సమాధుల్లో మేలు చేస్తాననేటువంటి పరిస్థితి ఉండదు. కానీ మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. మరి ఇదే
అనగానే మనము అక్కడికి వెళ్ళిపోతారు. చాలా మంది యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పటి నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. కానీ అసలు రాయబడినటువంటి వాక్యం ఎలా రాయబడింది అనేది మనకు అర్థం కావాలి. అదే విధంగా ప్రియులారు, ఇక్కడ దీనికి ఆశ్చర్యపడబడి ఒక కాలం వచ్చుచున్నది. ఆ కాలంలో సమాధుల్లో ఉన్నవారు ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానకు వెళ్తారు. అయితే పిల్లలు, ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకొక వచనాన్ని కూడా మనం చూస్తే ఇక్కడ, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొందరట. దానియేలు ద్వారా ప్రవచింపజేస్తున్నాడు తండ్రి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేల్కొందరు అంటాడు. అంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు, మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేల్కొందరట. మేల్కొని ఏం చేస్తారు? కొందరు నిత్య జీవం అనుభవించుటకట, కొందరు నిందల పాలగుటకు, నిత్యంగా హేయులగుటకు మరి మేల్కొందరు. వీళ్ళు మేల్కొంటారు. ఎక్కడి నుంచి మేల్కొంటారు అనే మన ప్రశ్న. అదే ఎక్కడి నుంచి? అయితే పిల్లలు, ఈ వచనం మనం ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ అయితే మనం చదివి 2 లేఖన భాగంలో అర్థము యేసుక్రీస్తు రెండో రాకడలో జరుగుతా ఉందా, లేక ఈ భూమి మీద ఇప్పుడే జరుగుతా ఉందా అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే, గత క్లాసులోనే అక్షయ శరీరాలు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తాయని తెలుసుకున్నాం మనము. పరలోకంలో దేవుని చేత కట్టబడే నిత్యమైన నివాసము పరలోకంలో మనకు ఉందని ఎరుగుదు. మనం 1 కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం 51 నుంచి 54, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేశాం. దాన్ని బట్టి మనకు క్లుప్తంగా అర్థమైంది. మరి ఇదే అర్థం చేసుకోవాలి. అయితే యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్తా ఉన్నాడండి. ఏంటి, ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే, మేలు చేసిన వారు ఆయన శబ్దం విని ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, మరి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు వెళ్ళడానికి గల కారణము దేని గురించి చెప్తా ఉన్నాడు యేసుక్రీస్తు అంటే, ఇంకొక మాట చెప్పాడు. ఏంటంటే, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 22, అతని శిష్యులలో అతని యొక్క కొంత చుట్టాలు ఉంటారు కదా, యేసు ఇక్కడ నుంచి 26 చదవండి. యేసు అతనిని చూసి, నన్ను వెంబడింపుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్మని. మనకు 21 నుంచి చదివితే అర్థమైతేమో చాలా. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు ఏమంటున్నాడు ఇక్కడ శిష్యుడు. తండ్రి మరి ప్రభుని అడుగుతున్నాడు, నా తండ్రి చనిపోయాడు, ఆయన పాతి పెట్టడానికి వెళ్ళడానికి నాకు సమయం అంటే. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? యేసు అతనిని చూసి ఏమంటున్నాడు? వాళ్ళతో బొమ్మలే, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్మని. ఇక్కడ మృతులెవరు, తమ మృతులెవరు? ఇది మళ్ళా మనకు ఒక ప్రశ్న. ఇక్కడ మృతులు అంటున్నాడు, తమ మృతులు అంటున్నాడు. అంటే చనిపోయిన మృతుడు ఉన్నాడు, శరీరంలో ఉండి జీవించున్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడిగా ఉన్నటువంటి మృతులు కూడా ఉన్నారు. అంటే ఇక్కడ 2 మృతుల గురించి చెప్తున్నాడు. నువ్వు నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని. చనిపోయిన వాడు ఒక మృతి, బ్రతికి ఉన్న చనిపోయిన వారు ఉన్నారు. వీళ్ళిద్దరు వెళ్ళి ఆ చనిపోయిన వాడిని పాతి పెట్టుకుంటారులే అని చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంకా మనకు ఈ దాని గురించి ఇంకా పూర్తిగా అంటే ఇక్కడ దేన్ని బట్టి అర్థమవుతుంది అంటే, యేసుక్రీస్తు వారి మాట గల అర్థం ఏంటంటే, మీరు జీవించుచున్న మన శరీరంలో జీవించున్న పేరు మాత్రం ఉంది, కానీ మృతులుగానే ఉన్నటువంటి పరిస్థితిని మనకి ఇక్కడ కనబడతా ఉంది. లూకా సువార్తలకు వచ్చేసరికి చాలా క్లారిటీగా చెప్పాడు అక్కడ. అసలు శబ్దము అంటే ఏంటి, శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, మరి కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానకు ఎలా వెళ్తారు అనేది ఇక్కడ లూకా సువార్త 9వ అధ్యాయం 60వ వచనంలో మనం పరిశీలన చేస్తే, లూకా సువార్త 9వ అధ్యాయం 60వ వచనం, అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని. ఇక్కడ చాలా అద్భుతంగా అర్థమైంది కదండి. అక్కడేమో మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని అన్నాడు, కానీ నీ దగ్గర ఏముంది అంటే ఆత్మను రక్షించేటటువంటి వాక్యము నీ యొద్ద ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము,
నీవు వెళ్ళి దేవుని రాజ్యంను ప్రకటించమని వానితో చెప్పాను. వానితో చెప్తే ఈ దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటిస్తే ఏమైతుందంటే సమాధిలో ఉన్నవారు మేల్కొంటారు. వాక్యము విని వారి హృదయాలను ప్రభు మట్టుకు తింపుకొని నిత్య జీవం పొందుటకు ఈ సమాధిలో నుంచి లేస్తారు అనేటటువంటి ఒక అక్షయాల అంటే రూపలంకరంగా ప్రభు అక్కడ మాట్లాడారు. అంటే ఆయన ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో నిద్రించిన అనేకులు ఆయన శబ్దం విని మేల్కొంటారంటే అసలు ఎలా మేల్కొంటారు? సమాధి అంటే ఏంటో మనకు అర్థమయ్యేటటువంటి పరిస్థితిలో లేదు. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 5:28-29 చూసాం కదా ఇదే మాట. దీనికి ఆశ్చర్యపరకుడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు మృతులు తమ మృతులను పాత పెట్టుకొని అన్నాడు, నువ్వైతే వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. ఒకవేళ దేవుని రాజ్యాన్ని గురించి సువార్త ప్రకటిస్తే ఈ సమాధిలో ఉన్న వారు నిత్య జీవానికి వారసులు అవుతారా కాదా? ఇది మన ప్రశ్న. మళ్ళీ ఏంటండి, వాక్యము విని వారి హృదయాలు మార్చుకొని ప్రభు తట్టుకు తిరిస్తే మరణములో నుండి జీవులోనికి దాటరా? క్రీస్తుని అంగీకరిస్తే వారికి ఆత్మ మరణం ఉందా? లేదు కదండి. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే మేలు ఎవరు చేస్తారంటే వాక్యాన్ని విని ఎవరైతే వారి హృదయాలను మార్చుకుంటారో వారు మేలు చేసి జీవ పునరుత్థానం పొందుకుంటారని చెప్తున్నటువంటి లేఖన భాగం ఇక్కడ మనకు అర్థమవుతుంది. నిజంగా యేసుక్రీస్తు వారు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత వారికి ఒక మాట చెప్తున్నాడు. ఎందుకు నువ్వు దేవుని రాజ్యాన్ని ప్రకటించమంటే ఎందుకు మేలు చేస్తారు కీడు చేస్తారని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 16:15-16 మార్కు సువార్త 16:15-16 మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. అక్కడ ఏమన్నాడు? మృతులు తమ మృతులను పాత పెట్టుకొని నువ్వు మాత్రం వెళ్ళి ఏం చేయమన్నాడు? దేవుని రాజ్య సువార్త ప్రకటించమన్నాడు. ఇక్కడ 16 వచనం చెప్పండి, ఇప్పుడు అర్థమైతే మనకు. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష ఉంది. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఆ యొక్క కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులు ఉన్న వారు అనేక మంది లేస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానముకు పోతారని ఏదైతే యేసుక్రీస్తు అక్కడ చెప్పాడో ఆ మాట ఏ మృతుల గురించి చెప్పబడింది అంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగా ఉన్న వారి గురించి చెప్పాడు. మృతులు తమ మృతులను పాత పెట్టుకొని అన్నాడు. నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించబడి దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తే ఎవరైతే ఇక్కడ చెప్తున్నాడు కదా, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు, వీడే నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వాడు. ఎవడైతే నమ్మడో, ఎవడైతే విశ్వసించడో వాడే తీర్పు పునరుత్థానంలో కొరకు అంటే నిత్య నరకంలోకి వెళ్ళేటటువంటి వాడు. అదే సమాధిలో నుండి మేల్కొనడం అంటే ఒక వ్యక్తిని అక్కడ సమాధితో పోలుస్తున్నాడు. ఎందుకంటే సమాధిలో చనిపోయిన వాళ్ళని పాతి పెడతారు కాబట్టి నువ్వు ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉన్నావని చెప్తున్నటువంటి లేఖన భాగం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇదండి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం అంటే సమాధులని వేటి గురించి చెప్తా ఉన్నాడు అంటే జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉంది. నిజమేనా? పరిశుద్ధ గ్రంథంలో అలా రాయబడి ఉందా అంటే రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనంలో మనం పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథము పార్టీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము, 7 నక్షత్రములు దేవుడి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నీ నెరుగుదును. ఏమనగా ఏంటంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ అది నీవు మృతుడు. అంటే నువ్వు జీవిస్తా ఉన్నావు కానీ నీ ఆత్మ ఎలా ఉందట? మృతమైనదిగా ఉంది. చనిపోతే నిత్య జీవానికి కాదు నిత్య నరకానికి వెళ్ళే పరిస్థితిలో ఉంది. అందుకే మేలు చేసి అంటే ఆయన కాలం వచ్చుతున్న శబ్దం విని అంటే వాక్యం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానముకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానకు వచ్చేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ లేఖనం చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. అదే ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని. ఏంటంటే ఏం చెప్తపడుతుందండి ఇక్కడ? అందుచేత నిద్రించుచున్న నీవు. ఏడా నిద్రిస్తా ఉన్నాడు? శరీరంలో ఉన్నాడు కానీ మృతుడుగా ఉన్నాడు. అదే చెప్తాడు ఇక్కడ. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల
అంటే నువ్వు ఎక్కడ ఉన్నాడు, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే ఆత్మ చనిపోయినటువంటి స్థితిలో కనబడుతుంది ఇక్కడ. అందుకే మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించున్నాడు. ఆయన వాక్యం వచ్చినప్పుడే నువ్వు వాక్యాన్ని విని మారు మనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు నామములో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడితే మేలు చేసిన వారు జీవ పునరుత్థానంకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానంకు వచ్చినటువంటి. ఇక్కడ సమాధి అంటే రూప అలంకారంగా రాయబడి ఉందని మనం మొట్టమొదటి అర్థం చేసుకున్నాం. అందుకే బైబిల్ గ్రంథం చదువుతా ఉంటే ఇక్కడ ఇలా ఉంది కదండి, అక్కడ అలా ఉంది కదా అన్నప్పుడు అక్కడ మనం ఆగి ఆలోచించాలి. దేవుని వాక్యము ఒక దగ్గర అవునని చెప్పి ఇంకో దగ్గర కాదన్నట్టుగా ఎప్పటికి కూడా ఉండదు. ఒక వాక్యాన్ని ఎప్పుడు కూడా విభేదించదు. ఎందుకంటే దేవుడు ఇక్కడ నిజమని చెప్పి అక్కడ అబద్ధమని చెప్పేవాడు కాదు. కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉందంటే మనం బైబిల్ గ్రంథం పరిశీలన చేయడంలోనే పొరపాటు. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఇది రాయబడినటువంటి లేఖనము. ఇక్కడ బైబిల్ గ్రంథంలో సమాధులు అంటే నిజంగా సమాధులు ఉన్నాయి, రూపాలంకరంగా రాయబడినటువంటి సమాధులు కూడా ఉన్నాయని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏమంటుండు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక వచనం ఒక దగ్గర రాయబడి ఉందంటే దాన్ని ఇది నిజము అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు రాయబడి ఉంటాయి. ఒక దగ్గర ఇది నిజమైంది, అక్కడ అబద్ధంగా కనబడదు ఎప్పటికి కూడా. ఎందుకనంటే మనము ఆలోచన పరిశీలన చేయడంలో పొరపాటు జరుగుతుందని మనం మొట్టమొదట గుర్తించి. ఇక్కడ ఏమంటుందండి, మృతులట శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లు వారికి ఏం ప్రకటించబడింది? ఒక కాలం వచ్చుచున్నది, ఆయన శబ్దం విని సమాధిలో ఉన్నవారు మేల్కొని మేలు చేసిన వారు జీవ పునరుత్థానంకు, కీడు చేసిన వారు. అంటే ఇది ఏ సమాధి అదే మనం చాలా అంటే జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని నీవు మాత్రం వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించమన్నాడు యేసుక్రీస్తు వారు. అందుకే ప్రియులారా యేసుక్రీస్తు ద్వారా కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నేను ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనము దేవుని వాక్యము నిజంగా ఇది అలా చెబుతుందా లేదా అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడెక్కడ రాయబడి ఉన్నాయో అక్కడెక్కడ తీస్తే ఒకే సబ్జెక్టు ఒక 2 రోజులు అవుతుంది. కానీ నేను అందులో కొన్ని వచనాలు మాత్రం చెప్తాను, ఇంక ఇలాంటివి చాలా ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 13వ వచనము. యెహెజ్కేలు 37:13వ వచనంలో, నా ప్రజలారా ఏంటంటే నేను సమాధులను తెరిచి సమాధిలో నున్న మిమ్మును ఏంటి ఏ సమాధుల గురించి చెప్తున్నాడు? సమాధులను తెరిచి మిమ్మల్ని బయటకి రప్పిస్తా, ఆత్మస్థితిలో చనిపోయినటువంటి మిమ్మలను నిత్య జీవానికి పాత్రలుగా చేస్తానని దేవుడు యెహెజ్కేలు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాట. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఇంకొక మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. లూకాసు వార్త 11వ అధ్యాయం 44వ వచనంలో, లూకాసు వార్త 11వ అధ్యాయం 44వ వచనంలో ఏమంటున్నాడండి ఇక్కడ, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులు అవి సమాధులని, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అంట. అంటే సమాధి అంటే నిజంగా సమాధి గురించి చెప్పట్లేదు, ఒక వ్యక్తి గురించి చెప్తా ఉన్నాడు అక్కడ. ఏమంటారు? అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు, వాటి మీద నడుచు మనుషులను అవి సమాధులని ఎరగక ఉన్నవాళ్ళు. అంటే చూడండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. నిజంగా బైబిల్ గ్రంథం చదువుతా ఉంటే అది ఆత్మ ప్రేరేపణతో చదివితేనే అర్థమవుతుంది. కానీ ఇక్కడ లోక సంబంధమైనటువంటి లేఖనాలు తీసుకొచ్చి బైబిల్ గ్రంథంతో చదివి చూస్తుంటే ఎప్పటికి కూడా అంటే ఆత్మ ద్వారా రాపించబడినటువంటి సంగతులు, ఆత్మ ద్వారా రాపించబడినటువంటి సంగతులతోనే సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంత. అందుకే యేసుక్రీస్తు వారు అక్కడ ఎప్పుడు మనం మత్తయి సువార్తలో మనం అంతకు ముందు పోయిన వారంలో కూడా మనం పరిశీలన చేశాం. 23వ అధ్యాయము మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపట శృంగారముగా అగుపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. ఇక్కడ చెప్తున్నాడు 28లో, అలాగే మీరు వెలుపట మనుషులకు నీతిమంతులు అగుపడుచున్నారు గాని లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారని చెప్తున్నాడు. అంటే దేని గురించి పోలుస్తున్నాడు చూడండి ఇక్కడ.
అంటే యేసుక్రీస్తు వారు అయ్యో ఆ శాస్త్రను పరిశీలన ఎలా పోలుస్తాడు అంటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు, అవి వెలుపట శృంగారంగా ఉంటాయి కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉంటాయి అని చెప్పి, అప్పుడు మీ యొక్క స్వభావం ఏమిటని చెప్తున్నాడు ఇక్కడ ఎబ్రేయులో. అలాగే మీరు వెలుపట మనుషులకు నీతిమంతులు కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతో అక్రమముతో నిండి ఉన్నారు. అంటే ఒక దాన్ని పోల్చడానికి రూపాలంకారంగా సింబాలిక్ భాషలో రాయబడినటువంటి లేఖనాలను మనము చాలా అద్భుతంగా ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులు, ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులతో సరి చూసుకుంటే తప్ప అక్షరార్థంగా మనం దాన్ని సరిపోల్చితే మనకు సరిపోదు అని మొట్టమొదటి మనము గుర్తించుకోవాలి. ఇంకొక విషయం చెప్తే, సమాధి అంటే గొంతుక తెరుస్తాండి సమాధి అంటే లేఖనాన్ని మనం ఎలా తెరుచుకోవాలి అంటే దేని గురించి రాయబడుతుంది అనేది కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో మనం పరిశీలన చేస్తే, రోమిలకు రాసిన పత్రిక, వారు గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సమాధులు గొంతుక తెరిచిన ఎప్పుడైనా సమాధులు కనబడ్డాయా మీకు? ఎక్కడన్నా చూసారండి గొంతుక తెరిచిన సమాధిని? అంటే ఎక్కడ దేని గురించి రాయబడ్డది ఇది అంటే రూపాలంకారంగా ఒక వ్యక్తిని గురించి రాయబడినటువంటి మాట. అంటే వారు గొంతుక తెరిచిన సమాధి అని చెప్పి ఏమంటాడు, తమ నాలుకతో మోసం చేదురు, వారి పెదవుల క్రింద అంత కల్మషము ఉన్నది అన్నటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనకు అర్థం కావాలి. కాబట్టి ప్రియులారా, ఇంకా మీరు కిందికి చదువుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. అక్కడ అంతా రాశాడు, వారి నోటి నిండా చెప్పించటం, పగయు, రక్తం చిందించటం, వారి పాదములు పరిగెడతా ఉన్నాయి, వారి నాశనము, కష్టము వారి మార్గంలో అంటే ఉన్నాయట. చూడండి, అంటే శాంతి మార్గం వారు ఏదారు, వారి కళ్ళు లేట, దేవుని భయం లేదు అని చెప్తున్నటువంటి అంటే ఒక మాట చెప్పి ఆ మాటకు అర్థం కూడా కిందనే ఇస్తా ఉంటాడు మనకు. కొన్ని సమయాల్లో అర్థం కావాలంటే దేని గురించి చెప్పాడు, దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ఇంకేలా అర్థం చేసుకోగలుగుతాము అనేది కూడా దేవుడు మనకు చాలా అద్భుతంగా బైబిల్ గ్రంథంలోనే రాపించి ఉంచాడు. మనం పరిశీలన చాలా క్లుప్తంగా జరిగించాలి. కాబట్టి పిల్లలు ఇంకా మనం పరిశీలన చేస్తే, కీర్తనకారుడు కూడా రాస్తున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము ఏమంటున్నాడు అంటే, కీర్తనల గ్రంథం 5:9లో వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో. అంటే ఇక్కడ దేని కంఠం గురించి సమాధిగా మాట్లాడుతాడు. అంటే ఇక్కడ చెప్తున్నాడు వారి నోట యథార్థత లేదు అంటున్నాడు. అంటే యథార్థత ఎక్కడ లేదు, వారి హృదయంలో లేదు, వారి నోట్లో లేదు అని చెప్పి, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో. అంటే కొన్ని మాటలేమో రూపాలంకారంగా రాయబడతా ఉంటాయి, కొన్ని మాటలేమో అక్షరార్థంగా కనబడతా ఉంటాయి. ఇక్కడ ఇప్పటి వరకు మనం సమాధులు అంటే రూపాలంకారంగా యేసుక్రీస్తు వారు కూడా చెప్పినటువంటి మాటలు మనం ఇచ్చాము. మరి ఒక ఆత్మ రక్షించబడాలంటే వాక్యము వినాలి. వాక్యం వింటే ఎవరైతే మరి మేలు చేస్తారో జీవ పునరుత్థానం పొందుకుంటారు వాళ్ళు. అంటే మాట విని వాక్యానికి లోపడితే నమ్మి బాప్తిసం పొంది ఉన్నవాడు. ఇక్కడ మనం మార్కులో చూసాం కదా, 16:15-16లో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష. అంటే అక్కడ మనకు అర్థమైపోవాలంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు దేన్ని ఉద్దేశించి, ఒక కాలం రాబోతుంది ఆయన శబ్దం విని మరి సమాధుల్లో ఉన్న అనేకులు లేస్తారు, మేలు చేసి నా వారేమో జీవ పునరుత్థానంకు, కీడు చేసిన వారేమో తీర్పు పునరుత్థానంకు వస్తారంటే అది ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి లేఖన భాగాన్ని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థం చేశారు. అయితే త్వరగా కొన్ని మాటలు చెప్పి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సమాధులు అంటే ఇప్పుడు రూపాలంకారంగా చూసి నిజమైనటువంటి సమాధులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. 1-2 చూసి మనం ఇంకా ముందుకెళ్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, 29-30. సహోదరులారా, మూల పురుషుడకు దావీదు గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మనం దేవునికి సరిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఇక్కడేం రాయబడి ఉంది, ఇక్కడ ఏ సమాధి, ఇక్కడ నిజమైనటువంటి సమాధి. ఇంతవరకేమో రూపాలంకారంగా సింబాలిక్ భాషలో రాశారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఉన్నట్టుగా రాపించాడు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఏమంటాడు, దావీదు గురించి నేను మీతో ధారాళంగా మాట్లాడవచ్చు, అతడు చనిపోయి సమాధి చేయబడిన అతని సమాధి నేటి వరకు. అంటే ఇక్కడేమో నిజంగా సమాధి గురించి మాట్లాడాడు, అక్కడేమో యేసుక్రీస్తు వారు రూపాలంకారంగా
మాట్లాడినటువంటి మాటను కూడా మనం అక్కడ చూస్తున్నాం. అంటే బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలా క్లుప్తంగా మనము పరిశీలన చేయాలి. అదేవిధంగా అబ్రహాము సమాధి గురించి కూడా రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో, ఆదికాండం 49:31 అవసరం లేదండి. అదేవిధంగా సమూయేలు సమాధి గురించి కూడా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, మొదటి సమూయేలు 25:1. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చెప్పాలంటే నిజంగా సమాధులని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా పిల్లలు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇలా చాలా. మరి యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందినప్పుడు కొంతమంది శరీరాలు కూడా లేచాయి. మరి ఇవే ఎలాంటి శరీరాలు? మళ్ళీ ఇక్కడ ఒక ప్రశ్న వచ్చిందండి. మళ్ళీ అక్కడ కూడా సమాధులు తెరవబడ్డాయి. సమాధులు తెరవబడి అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయని అక్కడ రాయబడింది. మరి ఇదే అర్థం చేసుకోవాలి. ఇది చెప్పుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 27:50-54 మనం పరిశీలన చేస్తే, మత్తయి సువార్త 27:50-54 యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగాను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధ శరీరములు లేచెను. వారు సమాధిలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడి, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపము జరిగిన కార్యక్రమం అన్నింటిని చూసి మిక్కిలిగా భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడే అని చెప్పుకున్నాడు. యేసుక్రీస్తుని ఎందుకు సిలువ వేశారండి? నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకే నేను సిలువ వేశాను. నువ్వు మంచి పని చేసినందుకు నేను సిలువ ఎత్తలేం, కానీ నువ్వేం చేసావు? మనుషులే ఉండి దేవుని కుమారుడు అని చెప్పుకున్నందుకే నేను సిలువ. అంటే అక్కడ రెండు జరుగుతున్నట్టుగా మనకు అర్థమైంది. ఒకటేమో నిజంగా ఇతడు దేవుని కుమారుడు అని ఎరగటానికి కనబడతా ఉంది. కొంతమంది శరీరాలు లేచాయి అంటే లేచాయి, నిజంగా సమాధులు తెరవబడ్డాయి అంటే తెరవబడ్డాయి. ఇది నిజంగా. మరి అవి ఏ శరీరాలు? మళ్ళీ ఒక ప్రశ్న ఏంటండి, లేచిన శరీరాలు క్షయమైనటువంటి శరీరాలా, అక్షయమైన శరీరాలా? ఇది మళ్ళీ మనకు అర్థం కావాలి. మళ్ళీ ఒక ప్రశ్న వచ్చింది మనకి ఇక్కడ. లేచిన శరీరాలు క్షయమైనయా, అక్షయమైనయా? అక్షయమైన శరీరాలు అయితే మృతులలో నుండి ప్రథమ ఫలం క్రీస్తు కాదు. సువార్త నేను చెప్పుడు వేస్ట్, మీరు అచ్చులు వేస్ట్. అక్షయ శరీరాలు అయితే మృతులలో నుండి లేచింది క్రీస్తు మొదట అవడిగా వారే అవుతారు. మరణము నిరాంతకం చేసి జీవం అక్షయత సువార్త వలన యేసుక్రీస్తు వారు తీసుకురాలేరు. ఇక అక్షయ శరీరాలు అయితే అవునా? మృతుల నుండి ప్రథమంగా లేచింది ఎవరు? అక్షయ శరీరాలు ధరించుకొని శరీరం మన్ను కాకుండా తిరిగి లేచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, లేఖనము అనేది చాలా స్పష్టంగా, అంటే దేవుని వాక్యము ఒక దగ్గర అవునని చెప్పి ఇంకో దగ్గర కాదన్నట్టుగా అస్సలే ఉండదండి. అయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథము చెలివిస్తుంది. అయితే వీళ్ళు మరి శరీరాలతో లేచారు, ఓకే. అప్పుడు దేవుని కుమారుడు అని వాళ్ళు మరి ఎవరైతే సిలువ వేశారో ఆ రోమన్స్ చట్ట ప్రకారం వాళ్ళందరూ నమ్మారు, ఓకే ఇది ఇలా అయితే చనిపోయాడు కరెక్టే అని. వాళ్ళు ఈయన దేవుని కుమారుడు అంటే అడ్డుతెర జరిగిందట. అక్కడ ఇంకొక సబ్జెక్ట్ ఉంది. మళ్ళీ అడ్డుతెర అంటే అక్కడ ఎందుకు చిరిగింది? అది ఫస్ట్ మనం కూడా ఎప్పుడైతే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించి దేవుని ఆరాధిస్తున్నాం, మొదటి శతాబ్దం అంటే మొదటి నిబంధనలో, అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకేసారి తమది కాని రక్తంతో దైవజనుడు ఒక్కడే వెళ్ళేవాడు. ఒక్కటేసారి సంవత్సరానికి అతి పరిశుద్ధ స్థలానికి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించే పరిస్థితి లేదు. మనం ఇక్కడ ఆవరణంలో ఉండాలి, అతి పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళనిచ్చినటువంటి వారు కాదు. అలాంటప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ఆ తెర రెండుగా చిరిగి అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి మనకు దేవుడు అవకాశాన్ని క్రీస్తు మరణం ద్వారా మనకు అనుగ్రహించాడు. అక్కడ అది అడ్డు తెర చిరగడము. తర్వాత రెండోది అక్కడ జరిగింది ఏంటంటే, నిజంగా భూమి పత్ర అంటే అక్కడ లేచారు, అదొకటి. ఇంకోటి నిజంగా ఈయన దేవుని కుమారుడే అని వాళ్ళు నమ్మలేదు కాబట్టి ఎప్పుడైతే ఈ కార్యక్రమం జరిగిందో అప్పుడు వాళ్ళు నిజంగా అయినా దేవుని కుమారుడే నమ్మాడు. ఓకే, మరి ఇవి అక్షయ శరీరాలు కాదు అని మనం అనుకుంటే, అక్షయ శరీరాలే అనుకుంటే క్రీస్తు మొదటి వాడు కాదు. అక్షయ శరీరాలే అంటే యేసుక్రీస్తు అప్పటి వరకు మృతులను తిరిగి లేవాలా. ఎక్కడ ఉన్నాడు యేసుక్రీస్తు వారు? సిలువలో ఉన్నాడు.
యేసుక్రీస్తు వారు ఇంకా శిలువ మీదనే ఉన్నాడు. ఆయన ఇంకా సమాధి చేయబడలేదు. పరదేశికి మూడో దినాన తిరిగి లేపబడక ముందే వీళ్ళు లేచారు. ఇది మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20లో ఏం రాయబడిందండి? అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:20లో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రథమ ఫలము ఎవరు? అక్షయ శరీరాలు ధరించుకొని మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చింది ఎవరు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారే. ఆయన మరణము ద్వారా అనేక మంది నిత్య జీవానికి పాత్రులు అవుతూ ఉన్నారు. మరే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రతి వాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు. 1 కొరింథీ 15:23 కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే మరణము నిరార్థకమైన జీవము అక్షయత సువార్త వలన ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా మనం మొట్టమొదట గుర్తించుకోండి. ఇక నమ్మకమైన సత్యసాక్షి మృతుల నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి అంటే నమ్మకమైన సత్యసాక్షి మృతుల నుండి ఆది సంబుద్ధుడిగా లేచిన వాడు, మొదటి వాడుగా లేచిన వాడు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి లేఖనాలు. అయితే ప్రియులారా, సంఘము ఆయన శరీరముకు ఆయన శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంబుద్ధుడు. ఆయన కొలస్సీలకు రాసిన పత్రిక 1:18లో, కొలస్సీ 1:18. కొన్ని సమయం సరిపోక నేను చెప్తాను. సంఘము అని శరీరముకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంబుద్ధుడు. ఇదండి వాక్యము. అంటే ఇంకేమో మీరు జీవాధిపతిని చంపితే కానీ దేవుడు మృతుల నుండి ఆయనను లేపు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్న ఏంటంటే, మరి క్రీస్తు మృతుల నుండి లేచాడా లేదా? ప్రథమ కాలంగా లేచాడా లేదా? లేచాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మరి వీళ్ళు కూడా లేచారు నిజంగానే. సమాధులు ఆ రోజు బద్దలైపోయినాయి. సమాధుల నుండి వీళ్ళ శరీరాలు లేచాయి అన్నాడా, అక్షయ శరీరాలు లేచాయి అన్నాడు? అక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో చదువుతారా మళ్ళొకసారి? అది ఇక్కడ అక్కడ మనం ఇంతకుముందు చూసింది అది కాదు. మత్తయి సువార్త 27వ అధ్యాయము, అది కాదు, మత్తయి సువార్త 27:50 నుంచి 54. ఇక్కడ సమాధులు తెరవబడిను, ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచెను. ఏం లేచాయి ఇక్కడ? ఏ శరీరాలు? అక్షయ శరీరాలా శరీరాలా? ఇది మనకు అర్థం కావాలి. అక్కడ లేచినవి అక్షయమైన శరీరాలా శరీరాలా? ఇది అంటే ఇక్కడ మనము చాలా స్పష్టం. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, రాయబడినటువంటి లేఖనాన్ని చాలా క్లుప్తంగా ఆత్మ ప్రేరేపణతో చాలా వివరంగా మనం చదువుకుంటూ వెళితేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి అక్కడ మరి ప్రథమ ఫలం ఎవరు మృతుల నుండి లేచాడని ఇక్కడ చూసామంటే క్రీస్తు. అదే క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని చెప్పేటటువంటి పరిస్థితి. అంటే మృతులు పునరుత్థానం లేని ఎడలా క్రీస్తు కూడా లేపబడలేదు. మరి ఇంత ఘోరమైతే సువార్త. మరి ఒకవేళ అవి అక్షయ శరీరాలు అంటే ఇక్కడ మనం ఎవరు కూర్చునే పరిస్థితి లేదు. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి హక్కే మనకు లేదు కాబట్టి. అర్థమైందండి? అంటే మృతుల పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడిన ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే అంటున్నాడు. చూసారా ఈ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:12-18లో అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని మేము ప్రకటించుచుండగా మీలో కొందరు మృతుల పునరుత్థానం లేదని ఎట్లా చెప్పుచున్నారు? మృతులు పునరుత్థానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనక మేమును దేవుని విషయమై
బలపు సాక్షులుగా. ఒక్కవేళ అవి అక్షయ శరీరాలు అయితే సువార్త మనం ప్రకటించడం వేస్తే మన విశ్వాసం కూడా అదండి అంత దెబ్బ కొడుతున్నాడు సాతాను. ఒకసారి చాలా జాగ్రత్తగా పరిస్థితి అంటే క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. 17 ఎక్కడ ఉన్నట? క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరు ఇంకను పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును అయిపోయింది. ఏ నిరీక్షణ లేదుగా. ఒకవేళ వారే ఇట్లా అక్షయ శరీరాలతో లేస్తే ఇదంతా శూన్యమే. అపోస్తలుల విశ్వాసం శూన్యమే, మన విశ్వాసం శూన్యమే. క్రీస్తు కూడా అంటే లేఖనము ఎలా అర్థం చేసుకోవాలనేది మనం మొట్టమొదట. అందుకే నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. ఇదండి సువార్త. అయితే మరి క్రీస్తు యేసు మరణంను నిరార్థకం చేశాడు, జీవం రక్షిత సువార్త వలన తీసుకొచ్చాడు. ఇదంతా ఇంకా చాలా ఉన్నాయి, చెప్పండి. టైం అయిపోయిందంటే మళ్ళీ నన్ను సనుకోకూడదు. ఆయన చెప్తాడు లేదంటే ఇంకా నాకు ఇంత లిస్ట్ ఉంది అంటే ప్రియులారా. అయితే మరి మత్తయి సువార్తలో ఉన్న ఈ 27వ అధ్యాయం 52, 53 వచనాల అర్థం ఏంటి? సమాధులు తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరంలో లేచను. వారి సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అన్ని అగుపడంటే ప్రియులారా, వీళ్ళు ఏ శరీరాలతో లేచారంటే మట్టి శరీరాలతో మనం మొట్టమొదట గుర్తుంది. అంటే మట్టి శరీరాలను లేపిన దాఖలు బైబిల్ గ్రంథంలో ఉంటే మనం నమ్మాలి నిజంగా వీళ్ళు మట్టి శరీరాలతో లేచారని. మట్టి శరీరాలను లేపినటువంటి వారు ఉన్నారు కదా. శరీరం కుళ్ళిపోక ముందు, మన్ను కాకముందు శరీరాలు లేచాయా? చనిపోయిన వారిని యేసుక్రీస్తు గాని, అపోస్తలులు గాని, సమూయేలు గాని వీళ్ళు ఎవరైనా లేపారా? లేచారా? దేవునికి స్తోత్రం కలుగుతారు కాదు. అంటే బైబిల్ పరిశీలన చేసిన కొద్దీ మనకు అర్థమవుతా ఉంటది. ఇక్కడ యేసుక్రీస్తు వారు యాయిరు కుమార్తెను లేపాడు. అంటే చనిపోయేది చిన్నది చనిపోయిన దాన్ని లేపాడు యేసుక్రీస్తు వారు. చూద్దాం అది మత్తయి లూకా సువార్త 8వ అధ్యాయం 40-41లో. క్షమించండి, లూకా సువార్త 8:40-41. లూకా అదేనా? లూకా సువార్త 8:40-41. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన ఒక్కతే కుమార్తె సావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహము ఆయన మీద పడి ఏడ్చుచుండరి. అయితే ఇక్కడ మనం ఇదంతా చదువుకుంటూ పోతే మళ్ళీ 8:50 నుంచి 50 వచనాలు ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ వచనాలు చదువుతాం, మనకు టైం అయిపోతుంది. ఇక్కడ 51 చదవండి. అదే లూకా సువార్త 8. ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని చూసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరెవరిని ఆయన లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నది గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను, అంటే చనిపోయినాక జరుగుతున్నటువంటి సందర్భం ఇది. శరీరం కుళ్ళిపోలేదు, శరీరంలో ఉన్నది కానీ ఈ చనిపోయింది. అయితే ఆయనను అపహరించినప్పుడు అయితే ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ మనం చూస్తే చనిపోయినటువంటి ఒక యాయిరు కుమార్తెను ఇక్కడ లేపినట్టుగా మనం చూసాం. యేసుక్రీస్తు లాజరును లేపడం చూసాం కదా. 4 రోజుల తర్వాత లేపాడు. 4 రోజుల తర్వాత లేపాడు. ఇక్కడ యోహాను సువార్త 11:38-44 వచనాలు ఇక్కడ చదివితే మనకు అర్థమవుతుంది. కానీ చెప్పమంటారా? ఇంకొక 10 నిమిషాలు సరే అండి. ఇక్కడ మనం ఒక లాస్ట్ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఇక్కడ లాజరును లేపాడు యేసుక్రీస్తు వారు. ఎక్కడ అంటే ఇక్కడ మీరు అక్కడ రాసుకోండి. ఎక్కడ అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 38-44 వచనాలు మనం పరిశీలన చేస్తే 43 నుంచి చదవండి. 43 నుంచి 43. ఆయన అలాగ చెప్పి
లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పొందిన వారితో అంటే చూడండి, ఇక్కడ శరీరాలు లేచాయా? అక్కడ యాయర్ కుమార్ శరీరాలు లేచాయి. ఇక్కడ ఏలియా కూడా సారేపత చదవదు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఇక్కడ ఏలియా కూడా సారేపతన ఊర్లో ఒక పేద యువరాల కుమారుని కూడా లేపాడు. అదే విధంగా అపోస్తులు కూడా ఒక ఐతుకని యవనస్తుని పౌలు గారు లేపారు. అయితే ప్రియులారా, ఇక్కడ మనకి ఏం అర్థం కావాలంటే మరి ఇక్కడ ఈ మత్తయి సువార్త 27వ అధ్యాయం 52-53 వచనాల్లో ఈ సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచరు అంటే వారు ఏ సమాధుల నుండి బయటకు వచ్చారు ఇది వేరు. ఆ తర్వాత మరి వీళ్ళు ఏ శరీరాలతో లేచారంటే మట్టి శరీరాలతో లేచారని మనం మొట్టమొదట గుర్తించుకున్నాం. అంటే సమాధులు తెరవబడిన అనేక మంది నిద్రించిన పరిశుద్ధ శరీరము లేచను అని ఇక్కడ మనకు రాయబడి ఉంది. వారు సమాధుల నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించారు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏమిటి అని అంటే ఏ శరీరం కూడా అక్షయ శరీరాన్ని ధరించుకున్నది ఎప్పటి వరకు అని అంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు భూమి మీద చనిపోయినటువంటి ఏ శరీరం కూడా అక్షయ శరీరాన్ని ధరించుకునేటటువంటి దాఖలు బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లేవు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ ఎవరైతే లాజరుని కానీ యాయిరు కుమార్తెను కానీ యేసుక్రీస్తు ఎవరైతే లేపారో వాళ్ళు మళ్ళీ చనిపోయారా అంటే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు మట్టే కాబట్టి తిరిగి మన్నైపోవాలి. అది దేవుడు తీర్పుకు వ్యతిరేకంగా ఉండకూడదు. ఏది కూడా లేఖనం దేవుడు ఏమన్నాడు, నువ్వు మన్నే కనుక తిరిగి అంతే, అది శరీరం మన్నైపోయింది, అది అయిపోయింది కదా. దాంతో మనకు ఆ తీర్పు దేవుడు తీర్చాడు అని అంటే కాస్త దాని అయిపోయింది. దాని గురించి మళ్ళీ మనం ఇంకేదో ఆలోచించడానికి ప్రయత్నం లేదు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక దగ్గర అవునని చెప్పి ఇంకో దగ్గర కాదన్నట్టుగా ఉండదు. కాబట్టి పిల్లరా, మనం ఆలోచన చేయండి. అంటే సమాధులు తెరవబడను, అనేక మంది పరిశుద్ధ శరీరంలో లేచను అని అంటే ఇక్కడ దేని గురించి అంటే అవి క్షయమైనటువంటి శరీరాలే. వాళ్ళు లేచారు, మళ్ళీ కూడా చనిపోయాడు. కానీ క్రీస్తు ఆయన లేపిన వాడు, మరి ఆయన శరీరము క్రీస్తు శరీరం కుళ్ళిపోలేదు. అర్థం కాదు కదండి, ఆయన శరీరము కుళ్ళిపోలేదు అని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు లేఖనాలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా. ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన 3వ దినంన లేచాడు. కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా, అంటే ఆయన శరీరం కుళ్ళిపోకముందు ఆయన లేచాడు. 3 రోజులలోనే మళ్ళీ తిరిగి అదే శరీరము అక్షయ శరీరంగా మారింది. కానీ వీళ్ళు లేచారు, కానీ వీళ్ళు మన్ను శరీరం కాబట్టి తిరిగి మనం అంటే అక్షయ శరీరాలు ఎప్పుడు ధరించుకుంటాం అనేది మనకు ఆలోచన రావాలి. అంటే యేసుక్రీస్తు తప్ప నిద్రించిన నీతిమంతులు గాని సజీవులుగా ఉన్నటువంటి మనం గాని యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చేంత వరకు అక్షయ శరీరాలను ధరించుకునేటటువంటి పరిస్థితి లేదు అని మొట్టమొదటి మనం గుర్తించుకోవాలి. అందుకే గత క్లాసులోనే అక్షయ శరీరాలు ఎక్కడ తయారవుతున్నాయి అంటే చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకంలో మనకు ఉందని ఎరుగుదు. మనం చాలా జాగ్రత్తగా మనం చూసాం. ఈ మధ్యమైన శరీరము అమర్త్యతను ధరించుకోవాల్సి ఉన్నది అని మనం చాలా జాగ్రత్తగా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51 నుంచి 54 వచనాలు, అదేవిధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనంలో చాలా క్లుప్తంగా వివరణ ఇవ్వబడింది అక్కడ. కాబట్టి అక్షయ శరీరాలు ఎప్పుడు ధరించుకుంటాము అని అంటే యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు తప్ప. మరి ఎవరైతే ఇప్పటి వరకు చనిపోయిన వారు ఎవరు కూడా అక్షయ శరీరాలు యేసుక్రీస్తు తప్ప ఎవరు కూడా అక్షయ శరీరాలు ధరించుకొని పరలోకానికి వెళ్ళలేదు. నిద్రించినటువంటి నీతిమంతులు పాతాళ లోకంలో మరి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఒకటేమో నెమ్మది పొందే స్థలము, ఒకటేమో యాత్ర పడేటటువంటి స్థలం. అదే పరదేశము నీతిమంతులు నెమ్మది పొందే స్థలము, నరకమేమో అనీతిమంతులు మరి వేదన పడేటటువంటి స్థలం అని మనం మొట్టమొదట గుర్తించాలి. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. సత్యాన్ని లేఖనానుసారంగా అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడినటువంటి లేఖనాలని ఆత్మ ద్వారా రాపించబడిన సంగతులతో మనం సరిచూసుకుంటే వాక్యము మనకు అర్థమవుతుంది. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఇక్కడ మనము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట, ఫస్ట్ మాట మనం చూసుకుని యోహాను సువార్త 5:28-29 ముగించేద్దాం. దీనికి ఆశ్చర్యపడినప్పుడు ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధులు ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానంకు, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికి బయటకు వెళ్తారు. ఇది ఏదంటే నిజంగా ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారి గురించి చెప్పబడినటువంటి లేఖనము. అక్కడేమో నిజంగా లేచారు, కొన్ని ఏమో అక్షరార్థంగా ఉన్నాయి, కొన్ని రూపాలంకారంగా ఉన్నాయి. అక్షయ శరీరాలు మాత్రం యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు మాత్రమే ధరించుకునేది. కాబట్టి లేఖనాన్ని మనం ఆలోచించి సత్యాన్ని గ్రహించి వాక్యానికి లోపడి వాక్యానుసరమైన జీవితం జీవించలాగా దేవుడు మనందరికీ కృప అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మనందరికీ కట్టి ఫలింపజేయను గాక. ఆమేన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రం.